జై శ్రీరామ్ అందరికీ. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొత్తగా బిజినెస్ పెట్టే కస్టమర్స్ కోసం అనమాట. ఈ వీడియో వచ్చి కొంచెం లెంత్ ఉంటుంది, కానీ కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం 100% ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీరు కొనండి. ఇప్పుడు ఏంటంటే చాలా దాకా ట్రెండింగ్లో ఉన్న బిజినెస్ ప్రింటింగ్ బిజినెస్ అని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు ఇది. అంటే ఏమైందంటే యూట్యూబ్లో కొందరు ఏం చేస్తున్నారంటే మీరు జస్ట్ 10,000 పెట్టండి, మీకు ఎవ్రీ మంత్ 30,000 ప్రాఫిట్ వరకు తీసుకోవచ్చు. 1,00,000 పెట్టండి, మీకు ఎవ్రీ మంత్ ఒక్కసారి 1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తే మీరు సంవత్సరం అంతా 1 ఇయర్ అంతా 2 ఇయర్స్ అంతా 3 ఇయర్స్ అంతా ప్రాఫిట్స్లోనే ఉంటారని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చేసి జనాల్ని చాలా అంటే చాలా మభ్యపెడుతున్నారనమాట. సో ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సినది, బిజినెస్ పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మేము ఫస్ట్ 2011లో షాప్ మేము స్టార్ట్ చేసామన్నమాట. ఆ రోజు మేము షాప్ స్టార్ట్ చేసినప్పుడు ఒక బేసిక్ క్వాలిటీ టీషర్ట్ వచ్చి 250 రూపీస్కి మేము సేల్ చేస్తున్నాం. ఇది మొత్తం ట్రాన్స్పోర్ట్ అన్ని లేబర్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని, బాడీగా అన్నీ ఇంక్లూడ్ చేసుకొని 250 రూపీస్ పెట్టామన్నమాట. అప్పుడు 2011లో ఏ ఒక్కరు కస్టమైజ్ షాప్స్ మదనపల్లి సరౌండింగ్స్లో ఎవ్వరు కానీ లేదు. ఫస్ట్ మేమే స్టార్ట్ చేసామన్నమాట. అప్పుడు 250 రూపీస్ ఉన్న టీషర్ట్ ఈరోజు 110 రూపీస్కి వచ్చేసింది. 110 రూపీస్కి కస్టమర్కి ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నారు. మాకు టీషర్ట్ 90 రూపీస్ పడితే 20 రూపీస్ ప్రాఫిట్ చాలు అని చెప్పి ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ అయిపోయిందనమాట. అప్పుడు ఓన్లీ ప్రింటింగ్ షాప్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్రింటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే హోల్సేల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా టోటల్గా ప్రింటింగ్లోకి వచ్చేసారు. ఎందుకంటే ఇంకొక 5 రూపీస్ మార్జిన్ వస్తుంది కదా అని చెప్పి హోల్సేల్కి టోటల్గా వాళ్ళు కూడా వచ్చేసారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు 80 రూపీస్ టీషర్ట్ అంటే 20 రూపీస్ ప్రింటింగ్ అవుతుంది కదా, సరే 20 రూపీస్కి వేద్దాము, మనకు ఆల్రెడీ 80 రూపీస్లో 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు టోటల్గా ఈ బిజినెస్ని చాలా అంటే చాలా ఫ్లాప్ చేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో కొందరు వీడియోస్ చేస్తున్నారనమాట. ఇక్కడ కొన్ని ఊర్ల నుంచి బెంగళూరు కానీ లేకుంటే హైదరాబాద్ కానీ ఎక్సెట్రా కొన్ని ప్లేసెస్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు జస్ట్ 1,00,000 పెట్టి ఒక మిషన్ కొంటే మీరు లైఫ్ లాంగ్ సంపాదించుకోవచ్చు, మీకు అసలు దీనికి షాప్ కూడా అవసరం లేదు, ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అలా ఆ మాట చెప్పి ఇక్కడ మదనపల్లి సరౌండింగ్స్లోనే దాదాపు ఒక 10 to 15 మెంబర్స్ నాకు తెలిసి, అంటే మన షాప్కి వచ్చేవాళ్ళు చెప్పిండేదనమాట, 10 to 15 మెంబర్స్ కొన్నారు. ఏంటి ఆ మిషన్స్ ఓకే నిజంగానే మనం 1,00,000 పెట్టేస్తే వచ్చేస్తుంది కదా అని చెప్పేసి 10 to 15 మెంబర్స్ కొన్నారు. ఆ 10 to 15 మెంబర్స్లో ఇలా రౌండ్ బ్యాడ్జెస్ చేయడానికి ఇంతకుముందు మేము చేస్తానేది వచ్చి 75 రూపీస్ 85 రూపీస్ ఒక బ్యాడ్జ్కి ఛార్జ్ చేస్తున్నాం అనమాట. ఇవి రౌండ్ బ్యాడ్జ్ అనమాట. అలాంటిది ఏమైపోయిందంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టాల్ అని చెప్పేసి మ్యాగ్నెట్స్ కోసము ఒక స్టాల్స్ అనమాట, ఏది మ్యారేజ్లో స్టాల్స్ పెట్టారు. స్టార్టింగ్ అది వచ్చి 150 రూపీస్ విత్ అక్కడ పోయి ప్రింటింగ్ వేసి ఇవ్వడానికి, ఒక కస్టమర్కి ఇవ్వడానికి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మినిమం 200 లేదా 300 బ్యాడ్జెస్ కోసం తీసుకుంటున్నారు. ఒకవేళ మీరే ఆలోచించండి, 200 బ్యాడ్జెస్ కావాలంటే అక్కడికి ఒక సెటప్ తీసుకెళ్ళాలి. సెటప్ అంటే ఏంటి, ఒక కెమెరా మ్యాన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఫోటోస్ తీయాలి కాబట్టి కెమెరా మ్యాన్ కంపల్సరీ ఉండాలి. వాడికి ఒక 5,000 ఇవ్వాల్సి వస్తుంది ఒకరోజు ఫోటోస్ తీయడానికి. అలాగే రెండోది ఏంటంటే ఒక ప్రింటర్ తీసుకెళ్ళాలి. ఆ ప్రింటర్ దగ్గర ఒకరు కట్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి, అలా డిజైన్ చేయడానికి ఒక పర్సన్ ఉండాలి. ఇలా ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ బ్యాడ్జెస్ ఇప్పుడు ఏమైపోయిందంటే 150 రూపీస్ ఉన్న బ్యాడ్జెస్ని ఇప్పుడు అంటే హెవీగా ఎక్కువ మంది జస్ట్ మనకి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి తీసుకునేస్తున్నారు. ప్రతి ఒక్కరు తీసుకునేస్తున్నారు. ఇది ఏమైపోయింది అంటే టోటల్గా 150 రూపీస్ ఉన్న బ్యాడ్జ్ జస్ట్ 30 రూపీస్ 40 రూపీస్కి కూడా బిజినెస్ చేసేస్తున్నారు. అంటే ఏంటంటే మనకి జస్ట్ ఎట్లా మిషన్ మీద పెట్టేసాం, దాని డబ్బులు మనం ఇంకా సేల్ చేసినా కూడా అది జస్ట్ అంటే ఒకసారి మిషన్ కొంటే కానీ మీకు తెలిసింది ఎలక్ట్రికల్ ఐటమ్ అంటే ఎలా ఉంటుందో, జస్ట్ 30% మార్జిన్ కూడా మళ్ళీ మనకి మరుసటి రోజు సేల్ చేసినా కూడా నీకు రాదు. కాబట్టి ఏం చేస్తున్నారంటే కస్టమరు ఎంత వస్తే అంత రానిలే అని చెప్పేసి జస్ట్ 100 రూపీస్ మిగిలినా చాలు, ఒక మొత్తం ఫంక్షన్ కన్నా 100 మిగిలినా చాలు, అన్ని ఖర్చులు పోయి అనేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లకు అమ్మేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉండేది ఏంటంటే అని అనుకుంటున్నారు, ట్రెండింగ్లో ఉన్నది అనుకుంటున్నారు, అంటే ట్రెండింగ్లో లేదు ఎక్కడ, మార్కింగ్ మిషన్ అనమాట. ఈ మార్కింగ్ మిషన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఒక 5 years బ్యాక్కే మార్కింగ్ మిషన్ ఉంది, అలాగే ఎన్గ్రేవింగ్ మిషన్ ఉంది నా దగ్గర. ప్రతి ఒక్క మిషన్స్ నా దగ్గర పర్సనల్గా షాప్లోనే నా దగ్గర ఉన్నాయి. నేను కొన్నప్పుడు వచ్చి మార్కింగ్ మిషన్ 2.8 lakh ఉన్నింది. ఇప్పుడు ఏంటంటే 2 lakhsకి వచ్చేసింది. ఇప్పుడు మదనపల్లిలో ఇంతవరకు మిషన్స్ లేవు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 10 మిషన్స్ మదనపల్లిలోనే 10 to 15 మిషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఒక 3 రూపీస్కే లేదా 5 రూపీస్కే లేకుంటే 10 రూపీస్కే ప్రింటింగ్ కూడా వేసి ఇచ్చేస్తున్నారు మిషనరీస్. ఇలా ఏంటంటే ప్రతి ఒక్కరు కొనేయడం వల్ల ఏమంటే కాంపిటీషన్ వల్ల చాలా అంటే చాలా ప్రైజెస్ అన్నీ డౌన్ చేసుకొని వచ్చేస్తున్నారు. దయచేసి ఎవరైనా కొనేవాళ్ళు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోకుండా దయచేసి కొనొద్దండి. ఇప్పుడు మీకు ఆల్రెడీ వాడు 1,00,000 పెడితే కొన్ని లక్షల ప్రాఫిట్ వస్తుందని చెప్పి కొందరు వీడియోస్ చేసేవాళ్ళు చెప్తున్నారు. మరి మీరు కూడా అడగచ్చు కదా వాళ్ళని, మీరు అన్ని లక్షలు వచ్చేటప్పుడు మీ మిషన్స్ మీరు మాకే ఎందుకు అమ్ముతారు, మీరు కూడా అన్ని లక్షలు మీరే ప్రాఫిట్ చేసుకొని మీరే ఇంకా కోటీశ్వర్లు అయిపోవచ్చు కదా అని. కానీ ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే బయట సిటీస్లో అంతా హెవీ కాంపిటీషన్ ఉంటుంది అనమాట.
వాళ్ళకి అక్కడ బిజినెస్ జరగలేదు కాబట్టే వాళ్ళు ఏం చేశారు, ఇలాంటి మన విలేజెస్ కానీ లేకుంటే కన్నా కొంచెం బిగ్ సిటీస్ ఉండేది కానీ అందరినీ టార్గెట్ చేశారు. ఏమంటే వీళ్ళు ఏదో విధంగా తెచ్చేస్తారులే. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళంటే మిషన్ తెచ్చారనుకోండి, వాళ్ళకి ఒకవేళ మిషన్ వర్క్ అవ్వకపోయినా లేకపోతే బిజినెస్ లేకపోయినా పక్కన పెట్టుకుంటాడు, ప్రాబ్లం లేదు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ఒక ఈఎంఐయో లేకుంటే బయట ఇంట్రెస్ట్కో దేనికో దానికి తెచ్చుకుంటారనమాట. తెచ్చుకున్న తర్వాత ఏమవుతుంది, ఒక 3 మంత్స్లో మనం ఇచ్చేద్దాంలే అమౌంట్, సో ఇంత ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒకవేళ ఇంట్లోనే పెట్టుకోనిలేండి, అలా ప్రాఫిట్ రావాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళు తెచ్చేసినారు, మిషన్ తెచ్చేస్తారు, దానికి మెటీరియల్ కావాలా, తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, మిషన్ 2 lakhs మిషన్ అంటాడు, మళ్ళీ దాని సిస్టమ్ కొనుక్కోవాలా, రా మెటీరియల్ కొనుక్కోవాలా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటుంది, ఇలా చాలా అంటే చాలా ఉంటుంది. ఒక్కసారి దానిలో మిషన్ ఏదైనా ఒక పార్ట్ పోయిందనుకోండి, వాళ్ళు రెస్పాండ్ అవ్వరు దాని తర్వాత. ఒకవేళ రెస్పాండ్ అయినా కూడా చిన్న పార్ట్, ఒక లైట్ పోయిందనుకోండి, ఆ లైట్ మాత్రమే 4,000 to 5,000 ఉంటుంది. ఇంకా లైట్ వాడు తెచ్చిస్తాడు మీకు, చైనాని తెప్పిస్తా అంటాడు, అంతేగాని చైనా నుంచి రాదు అది. మీరే మళ్ళీ ఓన్గా చేసుకోవాలా, వాళ్ళు ఏం సర్వీస్ ఉండదు. ఒకవేళ వాడు ఒక సర్వీస్కి ఒక్కసారి వచ్చినా కూడా 5,000 రూపీస్ ఓన్లీ సర్వీస్ ఛార్జ్ చేస్తాడు. మళ్ళీ వాడు అక్కడి నుంచి వచ్చిన దానికి సపరేట్ ట్రాన్స్పోర్ట్ సపరేట్ అంటాడు. ఒక పార్ట్ పోయిందనుకో, ఆ పార్ట్ రావడానికి 2 days పడుతుందంటే ఇక్కడ లాడ్జ్ కోసం కూడా వాళ్ళే కంపల్సరీ మనమే ప్రొవైడ్ చేయాలన్నమాట. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దీనిలో. మీరు ఒక్కసారి ఎవరు ఈ మిషన్స్ అమ్ముతున్నారో వాళ్ళకి క్లియర్గా అడగండి, ఇంత ప్రాఫిట్ వచ్చేటప్పుడు మీరు ఎందుకు చేసుకోకుండా మాకే మిషన్స్ ఎందుకు అమ్ముతున్నారని చెప్పి అడగండి. ఇప్పుడు మదనపల్లికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇలాంటి బ్యాడ్జ్ మిషన్ వచ్చి జస్ట్ 30,000 రూపీస్కే మీకు ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. జస్ట్ 30,000కే. 30,000 పెద్ద అమౌంట్ కాదనుకోండి. చూద్దాం, ఈ 30,000కి మిషన్ మాత్రమే వాడు ఇస్తాడు. మిషన్ వస్తుందంటే మనం ప్రింట్ చేయలేం కదా, కంపల్సరీ ప్రింటర్ కొనాలి. ప్రింటర్ కొనాలంటే 10,000 to 15,000 పెట్టాలి. మళ్ళీ కంపల్సరీ డిజైన్ చేయాలంటే సిస్టమ్ ఉండాలి, దానికి ఒక 20,000 to 30,000 పెట్టాలి. అలా అంటే దాంతో లెక్క వేసుకుంటా పోతే 80,000 దాటేస్తుంది. ఇక్కడే ఆ సెటప్ అంతా కొనడానికి ఒక 80,000 దాటేస్తుంది. 80,000 దాటేసిన తర్వాత నీలాగే ఇంకొకరు ఆశపడి ఇంకొక 5 మంది మిషన్స్ మదనపల్లిలోనో లేక మదనపల్లి సరౌండింగ్స్లోనో ఎక్కడో పుయ్యలేరు, పలంనేరు, పొంగునూరు ఎక్కడో తెస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 80,000 పెట్టింటారు. వాడికి బిజినెస్ జరిగినప్పుడు వాడు ఏం చేస్తాడు, సరే ఎంత వస్తే అంత రానిలే అని చెప్పేసి దాన్ని ప్రైస్ 50 రూపీస్ ఉండేదాన్ని 20 రూపీస్ చాలే అబ్బా, నాకు 2 రూపీస్ లాభం చాలు అని చెప్పేసి వాడు దాన్ని కూడా అమ్మేస్తాడనమాట. అప్పుడు ఏమైపోతుంది, ఈ 5 మందికి కూడా లాసే. ఈఎంఐ కట్టలేము, అలాగే మిషన్స్ని సేల్ చేసేదానికి అందరి దగ్గర మిషన్స్ వచ్చేస్తే కన్నా కొనేవాడు ఎవడు ఉంటాడు, ఎవడు ఉండడు. ఇప్పుడు ఇంకోటి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి శారీస్ మీద ప్రింటింగ్ అని చెప్పేసి ఇప్పుడు ఇంకో ట్రెండింగ్లో ఉందన్నమాట. డిటిఎఫ్ ప్రింటింగ్ అంటారు. డిటిఎఫ్ ప్రింటింగ్ అనేది ఒక రోల్ తీసుకొని వచ్చి, దాన్ని ఆల్రెడీ కొన్ని డిజైన్స్ ఉంటాయి, దాన్ని తీసుకొని వచ్చి మీకు అమ్ముతారు. ఈ ఒక్క రోల్ పెట్టుకుంటే చాలు, ఈ ఒక్క రోల్ వచ్చి మీకు 1,000 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఈ ఒక్క రోల్లో మీరు 10,000 to 20,000 సంపాదించవచ్చు అంటారు. 10,000 20,000 ఎందుకు వస్తుందండి ఒక రోల్లో మీకు? 100% 10,000 20,000 రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోల్ కొనుక్కుంటే, రోల్తో ప్రింటింగ్ డైరెక్ట్ మన ఐరన్ బాక్స్ ఎత్తుకొని జస్ట్ హీట్ చేస్తే వచ్చేస్తుంది అంటారు. 100% రాదు అది. మీకు మంచి ప్రింటింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే దానికి సంబంధించిన సపరేట్ టీషర్ట్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది, మళ్ళీ దాన్ని మీరు కొనాలా. అది కొనాలంటే మళ్ళీ ఒక 30,000 to 40,000 పెట్టుకోవాలా. అది 40,000 పెట్టుకున్నంత మన హోమ్లో ఉన్న కరెంట్ సరిపోతుందా, ప్లగ్గులు అన్నీ సరిపోతాయా? కాదు. మళ్ళీ దానికోసం ఆల్టరేషన్ చేసుకోవడానికి మళ్ళీ ఒక 500 రూపీస్ to 1,000 రూపీస్ దాని మీద పెట్టాలా. సరే, దాని తర్వాత ప్రింటింగ్ వేసిన తర్వాత మీరు డిటిఎఫ్ రోల్ తీసుకునేటప్పుడు వాళ్ళని అడగండి, డిటిఎఫ్ రోల్తో ఒక శారీ మీద ప్రింట్ చేస్తే ఎన్ని రోజులు వస్తుంది ప్రింటింగ్ అని కూడా అడగండి మీరు. అదేం మీరు అడగరు, జస్ట్ మనకు లాభం వస్తుంది కదా అని తెచ్చేస్తారు. లాభం ఎటువంటి పరిస్థితిలో రాదు. రేపు కస్టమర్ కూడా మీతో వచ్చి 100% ఫైట్ చేస్తాడు. ఎందుకంటే కన్నా ఆ ప్రింటింగ్ మ్యాక్సిమం వస్తే కన్నా 50 to 100 వాషెస్ కన్నా ఇంకా బిలోనే వస్తుంది. 100 వాషెస్ వరకు మేము శారీస్ ఏమో జస్ట్ మేము 2 వాషెస్కో 3 వాషెస్కో పడేస్తామంటే వాళ్ళు ఓకే, వాళ్ళంటే రిచ్ పర్సన్స్ కాబట్టి పడేస్తారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అట్లా కాదు కదా, మళ్ళీ దాన్నే యూజ్ చేస్తారు కదా. అలాంటప్పుడు ఏమైపోతుంది పరిస్థితి, ఆ ప్రింటింగ్ అనేది 100% ఒక శారీ మీదే వేసుకున్నాం అనుకోండి, 100%. ఇప్పుడు మేము షాప్లో వచ్చే కూడా ఏం చెప్తాం, టీషర్ట్ మీద వేస్తేనే 40 to 50 వాషెస్ కంటే ఎక్కువ రాదు. అలాంటి శారీస్ మీద వేస్తే 100% నీకు అంత లైఫ్ రాదు. శారీస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ లైఫ్ రాదు. కాబట్టి మీరు ఒకసారి వాళ్ళని అడగండి ఎన్ని వాషెస్ వస్తుందని చెప్పి. దాని తర్వాత వాళ్ళ నుంచి ఆన్సర్ ఉండదు మీకు. సరే, ఒకవేళ తెచ్చారు, మీ సరౌండింగ్స్లో మీరు ఒక్కరన్నారు, మంచి బిజినెస్ అనుకుందాం, ఓకే, ఆ రోల్స్ వరకే తెచ్చుకోగలుగుతారు మీరు. మళ్ళీ మిషన్ కొనాలంటే కానీ 5 to 6 lakhs పెట్టాలా. 5 to 6 lakhs ఓన్లీ ఫర్ మిషన్. ఏది? A4 సైజ్ మిషన్ అంటారు. A4 సైజ్ మిషన్ మాత్రమే మీరు పెట్టాలా. దానికి ఏసీ మ్యాండేటరీ ఉండాలా. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం డస్ట్ వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మిషన్ పనిచేయదు. 3 days యూస్ చేయకుంటే మిషన్ పనిచేయదు. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే కన్నా మీరు మిషన్స్ కొనండి, నేనేం కాదని చెప్పను, కానీ కొనేటప్పుడు ఒకటికి 10 సార్లు ప్రతి ఒక్కటి క్రాస్ వెరిఫై చేసుకొని మాత్రమే కొనండి. దయచేసి మీ డబ్బులు మీరు ఎవ్వరూ వేస్ట్ చేసుకోవద్దండి. నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కన్నా మదనపల్లిలోనే ఇప్పటికీ ఒక
నాకు తెలిసి కస్టమైజ్ షాప్స్ అఫిషియల్గా షాప్స్ పెట్టుకునే వాళ్ళు 10 to 15 మెంబర్స్ ఉన్నారు. అలా కాకుండా కొందరు ఏంటంటే కనుక ఈ వీడియోస్ చూసి నమ్మి మోసపోయి ఇంట్లో తెచ్చి పెట్టుకునే వాళ్ళు ఇంకొక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. ఓన్లీ మదనపల్లి కాదు, పొంగునూరు, పలంనేరు, వాయిల్పాడు ఇలా అంతా సరౌండింగ్స్లో అందరూ అనమాట. వాళ్ళు ఏంటంటే కనుక మనము అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మనము టాప్లో ఉన్నాం కాబట్టి, ఎందుకంటే ఫ్రమ్ 2011 ఉన్నాం కాబట్టి మనల్ని చాలామంది ఏంటంటే మన కాంటాక్ట్ నెంబర్ చూసుకొని ఇక్కడికి వచ్చి షాప్కి వచ్చి అడిగారు, అన్న మేము బై మిస్టేక్ మిషన్స్ తీసుకునేసాము, మాకేం దానిలో ఏం వర్కౌట్ అవ్వట్లేదు, సో మిషన్స్ ఏమైనా మీకు తీసుకునేస్తారా అని చెప్పి. ఆల్రెడీ మన దగ్గర మిషన్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎందుకంటే 2011 నుంచి మనం ఉన్నాం కాబట్టి మిషన్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకునేదాన్ని కూడా ఏంటంటే నువ్వు 1 lakh దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేసావు, నువ్వు రా మెటీరియల్ అంతా తీసుకునేసావు. బట్ ఏమంటే మేము మిషన్స్ తీసుకోలేం, బట్ మీరు వచ్చినప్పుడు మేము నో అని చెప్తాం, దాన్ని మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతారు. ఇప్పుడు 1 lakh రూపీ పెట్టి నువ్వు టోటల్ సెటప్ కొంటావు మిషన్ది, ఏ ఐటమ్ మూవ్ అవుతుందో ఏ ఐటమ్ మూవ్ అవ్వదో నీకు తెలియదు. ఫ్రమ్ 2011లో నేను కొన్ని ప్రోడక్ట్స్ అనమాట, అప్పటికి మాకు తెలియక కొన్ని ప్రోడక్ట్స్ ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి. 2011 ఎక్కడ, 2026 ఎక్కడ, ఇప్పుడు వరకు అట్లే ఉన్నాయి ప్రోడక్ట్స్ కొన్ని. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళది డెడ్ స్టాక్ ఏది ఉందో ఆ డెడ్ స్టాకే మీకు టోటల్గా ఇచ్చేస్తారు. కప్ ప్రింటింగ్ అని చాలామంది అడుగుతారు, దాని మంచి ప్రాఫిట్ వస్తుంది. నిజమే, ప్రాఫిట్ అనేది 100% ఏ దీనిలోనే ప్రాఫిట్ అనేది ఉంటుంది. ప్రాఫిట్ లేకుండా ఏ దీనిలోనూ ఉండదు, ప్రాఫిట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మిషన్ కొన్నప్పుడు దాని కాస్ట్ ఒకటి ఉంటుంది, ఓకేనా. రేపు ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు దాన్ని 75% మిషన్కే పెట్టాల్సి వస్తుంది డబ్బులు. తర్వాత వచ్చి ప్రింటర్ అనమాట, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్ ఉంది. ఆన్లైన్లో మీకు జస్ట్ 10,000కో 15,000కో ఈ ప్రింటర్ దొరికేస్తుంది. ఇది జస్ట్ ఒక 2,000 ప్రింట్స్కి ప్రింటర్ టోటల్ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది దానికి. మళ్ళీ నేను 10,000 లేక 12,000 పెట్టి నేను ప్రింటర్ కొనుక్కోవాలా, డస్ట్ పడితే ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి యూట్యూబ్లో చేసిన వీడియోస్ నమ్మి మీరు ఎవ్వరూ కానీ మోసపోవద్దు. మీరు ఏదైనా మిషన్స్ కొనాలనుకుంటున్నారా, మేము 100%, ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మేము. ఇక్కడ మీరు మమ్మల్ని కావాలంటే వచ్చి కాంటాక్ట్ అవ్వండి, అన్న మేము పలానా మిషన్ పెట్టాలనుకుంటున్నాం ఏంటి అని. 100% మేము సలహా ఇస్తాం అంతే. మేము మిషన్స్ అమ్మం, మీరు మాది మిషన్స్ కొనాలని కాదు, మేము అసలు మిషనే మేము అమ్మం. ఓన్లీ హోల్సేలర్స్ కూడా కాదు, మేము ఓన్లీ రీటైలర్స్ మాత్రమే మేము. కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను, ఎవరైనా సరే మిషన్స్ ఏమైనా కొనాలంటే ఏది అంటే అన్ని దానికి మనకు తెలియదండి, జస్ట్ ఓన్లీ కస్టమైజ్ గిఫ్ట్స్కి సంబంధించినది మాత్రమే నేను చెప్తున్నాను. మీరు మళ్ళీ డైరెక్ట్ మనల్ని ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. మన షాప్ వచ్చి మదనపల్లిలోనే ఉంటుంది, నెహ్రూ బజార్లో మన షాపు. కాంటాక్ట్ నెంబర్ 9966717676. మీకు ఏదైనా సరే ఈ మిషనరీస్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు 100% మమ్మల్ని డైరెక్ట్ కాల్ చేయొచ్చు, లేకుంటే షాప్కి వచ్చి కూడా మీరు డైరెక్ట్ ఇచ్చేయచ్చు. కానీ అంతేగాని వీడియోస్ చూసి మోసపోయి రేపు ఈఎంఐలు కట్టలేక బాధ మాత్రం దయచేసి పడద్దండి. ఇంకొకరి దగ్గర అప్పు చేసి తీసుకొస్తారు, మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దండి. కాబట్టి ప్రతి ఒక్క కస్టమరు, అలాగే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ వీడియో చూసి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆన్లైన్లో జరిగే మోసాల గురించి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మోసపోవద్దండి. ఇది ఒక్కటే మా సలహా మీకు. థ్యాంక్ యూ.